హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2015లో స్టార్ట్ చేశారు. వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ అంతేకాదు ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ దీంతో పాటు ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్, కమర్షియల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి కావాల్సిన ఆల్ కైండ్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు. అండ్ వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 2017లో 125 మెగావాట్స్ నుంచి 2025కి ఆల్మోస్ట్ 3800 మెగావాట్స్ పైగా రీచ్ అయింది. సో ఆల్మోస్ట్ 30 టైమ్స్ అయితే ఇక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ దీంతో పాటు మీరు ఎంప్లాయీస్ కూడా చూసుకున్నట్లయితే 138 ఎంప్లాయీస్ ఉంటే 2023లో అండ్ 2025కి 618 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ర్యాపిడ్గా జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే మోనో పిఈఆర్సి మాడ్యూల్స్, టాప్కాన్ మాడ్యూల్స్ అని చెప్పేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని అయితే యూజ్ చేసి వీటిని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ బిజినెస్లో అయితే వీళ్ళు ర్యాపిడ్గా గ్రో అయితే వచ్చారు స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా. అండ్ వీటితో పాటు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా 7,24,225 స్క్వేర్ ఫీట్స్లో ఉన్నట్టు చెప్తున్నారు హర్యానాలో. అండ్ దీంతో పాటు ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే మోనో పిఈఆర్సి మాడ్యూల్స్ నుంచి వీళ్ళకి 38% రెవెన్యూ అండ్ టాప్కాన్ సోలార్ మాడ్యూల్స్ నుంచి వీళ్ళకి 56% రెవెన్యూ వస్తుంటే అండ్ లొకేషన్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రమ్ ఇండియా నుంచే వీళ్ళకి 98% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే అవుట్ సైడ్ ఇండియా నుంచి వీళ్ళకి 1.74% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి 5,000 crores సంబంధించిన ఆర్డర్ బుక్ వర్త్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. జూన్ 2025కి 4.01 గిగావాట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా అప్కమింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే టోటల్ రెవెన్యూ చూసినట్లయితే FY23లో 617 crores నుంచి 2,192 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. పాస్ట్ 2 yearsలో వీళ్ళ రెవెన్యూ ఆల్మోస్ట్ 3 times పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాఫిట్ కూడా మీరు చూసుకున్నట్లయితే 4.75 crores నుంచి 213 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేశారు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దీంతో పాటు వీళ్ళ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అవుతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఎంత ర్యాపిడ్గా వీళ్ళు గ్రో అవుతున్నారు ఈ బిజినెస్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళ అసెట్స్ లో కానీ నెట్వర్త్ లో కానీ చాలా సిగ్నిఫికెంట్ గా గ్రో అయితే వచ్చారు ఇయర్ ఆన్ ఇయర్ లో. సో ఇన్వెస్ట్మెంట్ కూడా వీళ్ళ బిజినెస్ లో బాగా జరుగుతుంది అండ్ రీఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు బిజినెస్ లో కూడా బెటర్ గ్రోత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటు మనం రిటర్న్ రేషియోస్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 63%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ 60%, రిటర్న్ ఆన్ నెట్వర్త్ 63%. సో ఇక్కడ రిటర్న్ రేషియోస్ యాన్ యావరేజ్ గా చూసుకున్నట్లయితే 60% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ బిజినెస్ లో వీళ్ళు చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు రిటర్న్ మెట్రిక్స్ లో కూడా. అండ్ ఇంకొక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే డెప్ట్ కొంచెం హెవీగా ఉందండి. సో ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా ఈ డెప్ట్ రీపేమెంట్ చేస్తాం అండ్ సబ్సిడరీ కంపెనీ యొక్క డెప్ట్ కూడా రీపేమెంట్ చేస్తాం అంటున్నారు. కాబట్టి ఈ డెప్ట్ కూడా ఒకవేళ మేనేజ్ చేయగలిగితే ఇప్పుడున్న గ్రోత్ ఇలానే మెయింటైన్ చేయగలిగితే మనం లాంగ్ టర్మ్ లో కూడా చాలా బెటర్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐపీఓ విషయానికి వస్తే September 19th ఓపెన్ అయ్యి 23rd క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 442 నుంచి 465 per share అండి. లాట్ సైజ్ వచ్చేసి 32 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 900 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 700 crores, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 200 crores లో వస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,880 rupees అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం లీవరేజెస్ తక్కువగా ఉండి రెవెన్యూ పరంగా ప్రాఫిటబిలిటీ పరంగా బ్యాలెన్స్డ్ గ్రోత్ అయితే ఇక్కడ వ్యారీ ఇంజనీర్స్ ఉన్నప్పటికీ వీళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ తో ఉన్నారు. అండ్ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఏంటంటే రీజనబుల్ ప్రైస్ లో రావడమే కాకుండా వీళ్ళ వాల్యూస్ కూడా తీసిపెట్టడానికి లేదు. వీళ్ళు కూడా చాలా ప్రాఫిటబిలిటీ పరంగా కానీ రెవెన్యూలో కానీ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఓన్లీ మనం డెప్ట్ ఒకటే కన్సిడర్ చేసుకొని కీప్ ఆన్ మానిటర్ చేస్తే సరిపోయిద్ది. బట్ వీళ్ళు కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ తో ఇన్ఫాక్ట్ బిజినెస్ వైజ్ కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి ఐపీఓలు ఖచ్చితంగా డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి టాప్ 10 కస్టమర్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు రా మెటీరియల్ ప్రైజెస్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద క్యాష్ ఫ్లోస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. సో యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 16% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. సో బిజినెస్ వైజ్గా
కానీ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంటూ వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఒక ఆపర్చునిటీగా తీసుకొని నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.